ఇవాళ పరిపాలన చేస్తుంది. మీకు అమరావతిలో అప్పులు కావాల్సి వస్తే తెచ్చుకుంటారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి. 2 లక్షల కోట్లు మీరు అక్కడ ఖర్చు పెడతారు. 75,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఇవాళ అమరావతిలో ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మీరు 1600 కొంటుంటే మొత్తం రైతాంగానికి ఎంత నష్టం జరుగుతుందంటే సుమారుగా 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయలు రైతులకు నష్టం జరుగుతూ ఉంది. మీరు కొంటే అది రైతులకు వస్తుంది. 2-3 వేలు ఖర్చు పెట్టలేరా మీరు? అమరావతిలో కాంట్రాక్టర్లకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు, కమిషన్ తీసుకొని బ్యాగులు సర్దుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. కేవలం రైతం కోసం 3,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారో సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని మనం చేస్తున్నాం. 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు పైచీలకు. 3,000 కోట్లు, 2,500, 3,000 కోట్లు రైతాంగం కోసం ఖర్చు పెడితే రైతులు శుభ్రంగా సక్రమంగా ఉండి మళ్ళా కొత్త పంటలు వేసుకొని ట్యాక్సులు కట్టేటటువంటి పరిస్థితి వస్తుంది కదా. ఎందుకు ఆలోచన చేయడం లేదు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు? ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. ఇది ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో రైతాంగాన్ని గాలికి వదిలేసి రైతాంగాన్ని పట్టించుకోకుండా ఇవాళ ఈ ప్రభుత్వం అనేక విధాలుగా వేరే మోసాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. అనేక చోట్ల మొక్కజొన్న మీద రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పొన్నూరులో అత్యధికంగా పంట ఉంది కాబట్టి రైతాంగం తప్పనిసరిగా దీని మీద అజిటేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో, మేమేదో హుషారుగా వచ్చి ఇక్కడ కూర్చోవటం కాదు, ఈ ప్రభుత్వం దీన్ని గుర్తించాలనేటువంటి ఉద్దేశంతో, ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో, మీకు ఏ మాత్రమైన ప్రజాస్వామ్యం మీద విలువ ఉంటే ఇవాళ ఇంతమంది రైతాంగం వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత దీని గురించి ఆలోచన చేయాలి. మేము ఆలోచించమండి. అంబటి రాంబాబు గారు, అంబటి మురళి గారు, అల్లారెడ్డి గారు వీళ్ళందరూ మాకు వ్యతిరేకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు వ్యతిరేకం, వారు చెప్పింది కూడా మేము వినం అంటే అది మీ కర్మ. వినకపోతే దీనికి మూల్యం చెల్లించక తప్పదు మీకు అని కూడా మనం చేస్తున్నా. రైతులను కోసం, రైతుల గిట్టుబాటు ధర కోసం పోరాడవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల మీద ఉందని మనం చేస్తున్నా. మాకు 11 వచ్చినాయి, మీకు అపోజిషన్లో గుర్తింపు లేదు. ఇవాళ 11 వచ్చినాయి, రేపు 211 కూడా వస్తాయి సీట్లు పెరిగితే. అది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. కాబట్టి ఈ ప్రభుత్వం దిగి రావాలి, కొనుగోలు కేంద్రాలు పెట్టాలి, కొనుగోలు కేంద్రాలు పెట్టి కొని రైతులకు లాభం చేసే విధంగా చెయ్యాలి తప్ప ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా అందరూ కొనేసిన తర్వాత అప్పుడు మద్దతు ధర కొంటామంటే ఈ దళారులన్నీ అమ్ముకుని వాళ్ళు లాభం పొందుతారు. చివరికి నష్టపోయేది ఎవరు? రైతులు. రైతుల్లో కూడా మనం చేస్తున్నా, ఎక్కువ మంది కౌలు రైతులే. ఇవాళ ఇక్కడ చాలా మంది కౌలు రైతులు ఉండుంటారు. మొక్కజొన్న వేస్తే లాభం వస్తుందని కౌలు రైతులందరూ కూడా కౌలు తీసుకొని మొక్కజొన్న వేస్తే ఇలాంటి దుర్భరమైన పరిస్థితి రాష్ట్రంలో మొక్కజొన్న రైతాంగానికి రావడం చాలా దురదృష్టకరం. నేను ఒకటి మనవి చేస్తున్నా, పక్కనే తెలంగాణ ఉంది, పక్కనే కర్ణాటక ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది. ఈ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలియదా? ఏం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలియదా? ఏం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలియదా? అక్కడ రేవంత్ రెడ్డి 2,400 రూపాయలు చొప్పున కొంటున్నాడు. కర్ణాటకలో ప్రభుత్వం కొంటుంది, ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కొంటుంది. మీరు ఎందుకు కొంటలేదు? ఎందుకు కొంటలేదంటే అమరావతిగా దోషి పెడతాం, మా కాంట్రాక్ట్గా దోషి పెడతాం తప్ప రైతులకు మాత్రం గిట్టుబాటు ధర ఇవ్వము అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మీరు ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి మనం చేస్తున్నా. తెలంగాణలో 2,400కి కొంటుంటే, కర్ణాటకలో 2,400కి కొంటుంటే, మద్దతు ధర ఇస్తుంటే మీరెందుకు మద్దతు ధర ఇవ్వకోకుండా తప్పుకుపోతున్నారు? దీనికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మాకు చెప్పకపోతే చెప్పారు, రైతాంగానికి చెప్పండి మీరు. కాబట్టి నేను మనవి చేసేది ఒక్కటే, ఖచ్చితంగా రైతుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మరి ముఖ్యంగా ఇవాళ ఉన్న సమస్య మొక్కజొన్న రైతుల సమస్య. గుంటూరు జిల్లాలో ప్రబలంగా ఉన్నటువంటి మొక్కజొన్న 80,000 ఎకరాలు పండించినటువంటిది గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతా ఉంటే గొంతెత్తి అరవలసినటువంటి బాధ్యత మాకుంది. మీరు గొంతెత్తి తరిసినా, చేతులెత్తి తరిసినా మేమేం మాట్లాడమని కూర్చుంటే దానికి మీరు మూల్యం చెల్లించాల్సిన అవసరం కూడా ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, పొన్నూరు నుంచి పెద్ద ఎత్తున, ఎందుకంటే రైతాంగం పెద్ద ఎత్తున మురళి నాయకత్వంలో వచ్చి ఉదయం 8 గంటల నుంచి ఇప్పుడు దాకా కూర్చొని
ఈ సమస్యని ప్రపంచానికి తెలియపరచాలని, ఈ సమస్యని ప్రభుత్వానికి తెలియపరచాలని, నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని లేపాలనేటువంటి ప్రయత్నం చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మీ పోరాట పటిమకు ఖచ్చితంగా దీనిలో న్యాయం జరుగుతుందని విశ్వాసంతో మేము ఉన్నాం. న్యాయం జరిగినా జరగకపోయినా రేపు మాత్రం కేసు ఒకటి వస్తుంది, దానిలో అనుమానం లేదు. ఇక్కడ ట్రాఫిక్ ఆపామని పోలీసు వారు ఉన్నారు కదా, ఆ పక్కన కూడా ఉన్నారు పోలీసు వారు. కేసు మాత్రం పెడతారో బెటరో మనకి తెలియదు. మొన్న మా మీద పెట్టారు కేసులు మాత్రం మన మీద బాగానే పెడుతున్నారు. మొక్కలను కొనరా అంటే కొనరు, కేసులు పెట్టమంటే కేసులు పెడతారు. ఇలా ప్రవర్తన చేయటం సరైంది కాదు ప్రజలకి, ముఖ్యంగా పోలీసు వారికి. మీరేమో పోలీసులు చెంచాల్లాగా ప్రవర్తిస్తున్నారు, నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడికి చెంచాల్లాగా ప్రవర్తిస్తే ఎన్నాళ్ళు ప్రవర్తిస్తారే? 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇలా ప్రవర్తించడం సరైంది కాదు. మీకు ఒక ఇండివిడ్యువాలిటీ ఉండాలి, పోలీసులకు ఇండివిడ్యువాలిటీ ఉండాలి. ఐపీసీ అందరికీ ఒకటే ఉంటుంది, ఇండియన్ పీనల్ కోడ్. తెలుగుదేశం వాళ్ళకైతే ఐపీసీ వేరు, వైసీపీకి అయితే ఐపీసీ వేరు. ధర్నా చేస్తే కేసు పెడతారు, ఇంటి మీద దాడి చేస్తే కేసులు పెట్టరు, వాళ్ళకి స్పెషల్ ఐపీసీ. అలాగే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బూతులు తిడితే కేసు పెట్టరు, నేనేదో బూతులు తిట్టాను క్షమాపణ చెప్పినా కూడా తీసుకెళ్ళి లోపల పెడేస్తారు. ఏందయ్యా నాకు అర్థం కాలేదు. పోలీస్ ఆఫీసర్లు చెబుతున్నా, ఏమైనా స్పెషల్ ఐపీసీ ఉందేంటి వాళ్ళకి, మాకు లేదేంటి? ఏంటి దౌర్భాగ్యం? కాస్త కాకి బట్టలు వేసుకున్నందుకు మీరు కాస్త న్యాయంగా ధర్మంగా పరిపాలించాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే మీ అంతరాత్మ మీకు సమాధానం చెప్తుంది. రాబోయే కాలంలో మేము కూడా సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తూ, రేపు సోమవారం మళ్ళీ ఒక చిన్న కార్యక్రమం ఉంది. అదేంటంటే ఎస్పీ గారిని కలవటం. దేనికి కలవటం అంటే, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇష్టం వచ్చినట్టుగా తిడితే అన్ని పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇచ్చాం. 175 పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇచ్చాం. మరి ఆ కంప్లైంట్ తీసుకుని చెత్తపుట్టలో పడేశారో మరి అట్టి పెట్టుకున్నారో నాకు తెలియదు. బహిరంగ తిట్టాడు. ఏం తిట్టాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు చెబితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ భార్యలు కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు అనుకో, మేము గుంగురదిలా తలకాయ ఊపి మా భార్యల్ని చెల్లెలుగా భావించి వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూసి పంపిస్తామంట. ఇది కరెక్ట్గా రాధాకృష్ణ టీవీలో చెప్పింది. దీని మీద కేసు పెట్టినాయంటే 175 పోలీస్ స్టేషన్లో ఇచ్చాం మేము, అందరు సమన్వయకర్తలు అందరూ వెళ్ళి. కేసు ఇంతవరకు పెట్టలా. వాళ్ళకు ఒక ఐపీసీ, మాకు ఒక ఐపీసీ. కేసు పెట్టలేదనే ఉద్దేశంతో రేపు సోమవారం రోజున మళ్ళా అయ్యా మీ పోలీస్ స్టేషన్లో ఇచ్చినా కూడా కేసు పెట్టలేదు కాబట్టి అయ్యా ఎస్పీ గారు ఇప్పటికైనా కేసు పెట్టండి అని ఒక మెమోరాండాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం 10:30కి రేపు సోమవారం నాడు చేపట్టబోతున్నాం. దానికి కూడా మీ అందరూ రావాలని సందర్భంగా మనవి చేస్తూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్ని కేసులు వచ్చినా, ఎందరిని జైల్లో పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూటమి ప్రభుత్వం మీద పోరాటం ఆగదు 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 అనే విషయాన్ని దయచేసి అందరూ గమనించాలని కూడా మనవి చేస్తూ, ఈ పోరాటంలో మీరు భాగస్వాములు కావాలని సవినయంగా మనవి చేసుకుంటూ, మరి ఈ రోజున పెద్ద ఎత్తున మొక్కజొన్న రైతుల కోసం పోరాట దీక్ష చేసినటువంటి పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ గారికి, వారికి అండగా దండగా ఉన్నటువంటి పొన్నూరు రైతాంగానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.